ఎప్పుడో ఎందుకు రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. ఖర్చు కలిసి వస్తుంది, శ్రమ తగ్గుతుంది. ఏమంటారు బావగారు? అలాగే. మరి ఆలస్యం ఎందుకు? పంతులు గారు, మా అమ్మాయికి వాళ్ళబ్బాయి, వాళ్ళమ్మాయికి మా అబ్బాయి పోస్టల్ కవర్లకి స్టాంపుల్లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముహూర్తం నిర్ణయించండి. సమయానికి అబ్బాయి గారు వచ్చేసారు. ఏదో అక్కడ నిలబడిపోయావు, లోపలికి రా. ఆగాగు, ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కురా. పెళ్లి కూతురు అన్నవి సాక్షాత్తు పెళ్లి కొడుకువి. బాగున్నా అన్నయ్య? ఏరాగిరి, ఓ ఉత్తర మొక్కన వేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డా? ఏ రాకుండా ఉంటే బాగుండేదా? అదేమిట్రా? లేకపోతే ఏమిటి, మీ ఇష్టానికి మీరు సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడానా? నాకు పెళ్లి ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఏమిటో తెలుసుకోవచ్చా కొడుకు గారు? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఇక్కడ నేను మరొకరికి మాట ఇచ్చాను. ఎవరిని అడిగిచ్చారు? నాతో మాట వరుసకైనా చెప్పారా? అదేమిట్రా? నువ్వు ఆగవే. ఏరా, నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కందా మీ అమ్మ? నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ? నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా? ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జీలు ఇప్పుడు కావాల్సి వచ్చాయారా? ఏం మాట్లాడమే? అది ఇది ఒకటేనా? నా పెళ్లి నా ఇష్టం. ఎవరితో నువ్వు ఇలా మాట్లాడేది? నువ్వు ఉండు జానకి. ఈ పోస్ట్ మాస్టర్కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే. జానకి, కన్న కొడుకు పోస్ట్ కార్డులు అటువాడు. కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చింది జానకి, అంతే తేడా. నాన్న, నువ్వు రైతు బాబు, నువ్వే రైతు. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను. తండ్రికి చేయకూడడం తప్పు చేశాను బాబు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఈ పెళ్లి కాదంటే వరలక్ష్మి పెళ్లి ఆగిపోతుందిరా. ఏ అది మాత్రం ఆయన కూతురు కదా? ఆయన కూతురు ఆయన ఇష్టం, నాకెందుకు? అది నా కూతురే. అవునరా, అది నా కూతురే. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను నా కూతురికి అనలేదురా. ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థుడు కూడా కాదు నేను. ఓరా, నీ బతుకుని ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమండి, రేపు అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పంచుకు పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షంతలు వేయడానికి పెళ్లి పందిట్లో కూడా నువ్వు రానక్కర్లేదు. ఇంత జరిగిన తర్వాత వీడు నా కొడుకు కాదు, నేను వాడి తండ్రిని కాదు. ఇంట్లోంచి బయటికి పోరా.